హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. నేను ఈరోజు 44 సైజ్ బ్లౌజ్ అండి సింపుల్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ ఆది బ్లౌజ్ పొడవు అయితే చూసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 17.5 దాకా ఉంది. సో నేను టోటల్గా 18 అయితే తీసుకుంటున్నాను. ఖర్చులతో కూడా కలుపుకొని ఇంకో 30 ఇంచ్ యాడ్ చేసి 18 తీసుకుంటున్నాను. అలాగే చంక ఆమ్ రౌండ్ కూడా చూసుకుంటే 10 ఉంది. సో 10కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 11 ఇంటూ 4 11ని 4 సార్లు మనం హెచ్చించుకుంటే 44 అనమాట. సో బ్లౌజ్ సైజ్ వచ్చేసి 44. ఈ విధంగా మనం బ్లౌజ్ సైజుని మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇదనమాట మనం లైనింగ్ అనేది ఇలా విధంగా పరుచుకున్నాను నేను. చూడండి, క్లోజింగ్ అనేది మన వైపు ఉండేలాగా, ఓపెన్స్ ఆపోజిట్ ఉండేలాగా ఈ విధంగా పరుచుకొని కింద అయితే 2 లైన్స్ అయితే కుట్టుకున్నాను క్రాసుల కోసం, అలాగే ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, 18 పెడుతున్నాను. సో ఈ విధంగా బ్లౌజ్ కూడా పొడవు కూడా నేను మార్క్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి 44 కాబట్టి కొంచెం ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి హెవీ సైజ్ బ్లౌజ్ అనమాట. సో దానికి వచ్చేసి షోల్డర్ నేను ఎలా మార్క్ చేసుకోవాలో, ఆమ్ రౌండ్ ఎలా తీసుకోవాలనేది మీకు ఈ వీడియో క్లారిటీగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, నెక్ వచ్చేసి 3 తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 3.5 అంటే 6.5 తీసుకున్నాను. ఈ సైజు వాళ్ళకి ఇది సరిపోతుంది. అలాగే చూడండి, సంక ఆమ్ రౌండ్ కూడా 6.5 తీసుకున్నాను. చంకలో కూడా 6.5 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ మనం మార్క్ చేసుకొని కరెక్ట్గా పైన ఎంత ఉందో కింద కూడా అంతే పెట్టుకొని, అలాగే చెస్ట్ వచ్చి మనం 11 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ 1.5 ఇంచ్ చంక ఆమ్ రౌండ్. చూడండి, బ్లౌజ్ ఒకసారి ఇలా పెట్టేసి చూసుకున్నప్పుడు కరెక్ట్గా మనకు సైడ్ జాయింట్ కూడా కరెక్ట్గా తెలుస్తుంది. బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసి 1 ఇంచ్ డాట్ కోసం, అలాగే 2 ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం అనమాట. అలాగే నెక్ దగ్గర బ్యాక్ కూడా నేను మెజర్ చేసుకుంటున్నాను. అలాగే చూడండి, నెక్ కూడా ఒక 1/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాను. కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న 3 ఇంచెస్ కాడికి వచ్చింది. సో సరిపోయిందనమాట. ఇక్కడికి చూడండి ఒకసారి, చంక ఆమ్ రౌండ్ కూడా నేను ఇలా ఇచ్చేస్తున్నాను. రౌండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో టోటల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఇది మెయిన్ స్టిచ్, తర్వాత ఇది 2 ఇంచెస్ ఖర్చు కోసం. సో టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంది. అలాగే నెక్ అనేది మనం డ్రా చేసుకుందాం. నెక్ పైన 3 పెట్టాం కదా, కింద వచ్చేసి 3.5 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా రావడం కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా స్కేల్తో మనం గీసుకొని కర్వ్ షేప్ స్కేల్ అయితే యూజ్ చేసి రౌండ్ షేప్ అనేది నీట్గా గీసుకోండి ఫ్రెండ్స్. బిగినర్స్కి అయితే కర్వ్ షేప్ స్కేల్ ఖచ్చితంగా యూజ్ చేయండి. అప్పుడే మనకి రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది నేను ఇచ్చేసాను. బ్యాక్ నెక్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి, అలాగే మనం బ్యాక్ డాట్కి వచ్చేసి 1 ఇంచ్ వదులుకున్నాం కదా. చూడండి ఒకసారి బ్లౌజ్ అయితే పెట్టి చూస్తున్నాను. నెక్ కరెక్ట్గా సరిపోయింది ఇలా పట్టుకుంటే. పొడవు కూడా సో ఇంతే. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న, ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కింద మనం బ్యాక్ డాట్ కోసం టేప్ తోటి ఒకసారి చూసుకుందాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం సైడ్ జాయింట్ ఇచ్చాం కదా, అక్కడి నుంచి సెంటర్ ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. షోల్డర్స్ అనేవి జారకుండా నీట్గా ఉంటాయి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా టేప్ అనేది మధ్యకి ఇట్లా మడుచుకొని ఇక్కడికి బ్యాక్ డాట్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. నేను 3.5 ఇంచ్ అయితే పెట్టుకున్నాను బ్యాక్ డాట్. ఇది కొంచెం పొడవు సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అలాగే సైడ్ అనేది ఒక 1/4 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుంటున్నాను డాట్ దగ్గర నుంచి. ఇలా వేసుకోవడం వల్ల మన సైడ్ అనేది ముడతలు రాకుండా ఉంటుందండి. సైడ్ జాయింట్ల దగ్గర చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. సో ఈ విధంగా ఒకసారి
చంక ఆమ్ రౌండ్ నేను టేప్తో కొలుచుకుంటున్నాను. మనకి 10 రావాలి. సో కరెక్ట్గా 10 అనేది వచ్చేసింది. సో మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి పొడవు, బ్లౌజ్ పొడవు, తర్వాత నెక్కు, అలాగే ఈపు, ఇది వచ్చేసి ఆమ్ రౌండ్, అలాగే సంక జాయింట్. ఈ 5 పాయింట్లని మనకి తెలిసినప్పుడు పర్ఫెక్ట్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. సో బిగినర్స్ అయితే ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. కరెక్ట్గా వస్తుంది కటింగ్, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఎటువంటి ఎక్కువ తక్కువలు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా మనం ఏ విధంగా మెజర్ చేసుకున్నామో అదే విధంగా నేను బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి పర్ఫెక్ట్గా మనం ఏ విధంగా మెజర్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవడమే. ఇలా సైడ్ కొంచెం ఒక 1/4 ఇంచ్ పైకి కట్ చేసుకోవడం వల్ల సైడ్ జాయింట్ అప్పుడు మనకు ముడతలు రాకుండా, బ్లౌజ్ ఎత్తి పెట్టకుండా నీట్గా ఉంటుందండి. సో నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సో టోటల్గా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ని అయితే మనం పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకోవాలి. సో అది కూడా మీకు క్లారిటీగా నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకున్నాను నేను క్రాస్గా. ఇది వచ్చేసి క్రాస్ కటింగు. సో అందుకని చెప్పి ఇలా క్రాస్గా పరుచుకొని బ్యాక్ పార్ట్ని మొత్తం ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. ఇదంతా ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి కింద కూడా ఇలా 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి నేను డ్రా చేసుకుంటున్నాను. షేప్ పట్టి వస్తుంది కదా అందుకని చెప్పేసి. సో ఫ్రంట్ పార్ట్ ఇలా డ్రా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోయేలాగా నేనైతే చెప్తున్నానండి. బిగినర్స్ కూడా ఈజీగా కటింగ్ చేసుకునే విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఉక్సుల వైపు, ఉక్సుల పట్టి వైపు ఇలా పట్టుకొని కరెక్ట్గా మనం పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా మనకి నెక్ అనేది వచ్చేస్తుంది. చూడండి నేను ఈ విధంగా పెట్టుకొని నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత అదే వైపు చూడండి మెయిన్ డాట్ పొడవు అనేది నేను ఇలా చూసుకుంటున్నాను. ఇలా పట్టుకొని మెయిన్ డాట్ అనేది ఇక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను. సో గుంజకూడదండి, ఎలా ఉందో అలా పట్టుకొని మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే గీసేస్తున్నాను. చూడండి ఇంతే. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల వైపు 4 ఉక్సులు అయితే మనం పెట్టుకున్న నెక్ దగ్గర నుంచి కిందకి 4 ఉక్సుల దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట, ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఉక్సుల వైపు పట్టి దగ్గర నుంచి 2.5 దాకా చూడండి ఇక్కడ నుంచి 2.5కి మార్క్ చేసుకుంటున్నాను. అలాగే డాట్ వెడల్పు కోసం ఒక 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది హెవీ సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అలాగే డాట్ పొడవు కూడా 3 తీసుకున్నాను. సో మెయిన్ డాట్ అనేది మనకి ఇలా వచ్చేసింది. అలాగే చూడండి ఉక్సుల వైపు దగ్గర నుంచి డాట్ వరకు ఈ లైన్ అయితే నేను ఇలా షేప్ అనేది నీట్గా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్ చూసుకుందాం. చంక వైపు కొంచెం ఒక 1/4 ఇంచ్ లో అయితే తీసేసుకోవడమే. ఫ్రంట్ వైపు కొంచెం లో తీయాలి. సో దానికోసం నేను మార్క్ చేశాను. ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా చూసుకుందాం. సో ఇక్కడికన్నమాట. సో ఈ లైన్ వచ్చేసి ఇలా గీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. సో అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా మనకి రెడీ అయిపోయింది. కటింగ్ అనేది చేసేద్దాం. మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా నేను వీడియో అయితే చూపిస్తున్నాను. వీడియోలో కటింగ్ అనేది మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్ కూడా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఇదన్నమాట, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్.
ఇప్పుడు సైడ్ జాయింట్లు కూడా మనకి ఉక్సుల వైపు చంక వైపు కూడా డాట్స్ అనేవి వేసుకోవాలి. ఆ డాట్స్ కూడా ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక డాట్ పెట్టుకున్నాం. చూడండి, మనకి డాట్కి 1.5 ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా డాట్ అనేది మార్క్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మెయిన్ డాట్కి 1.5 ఇంచ్ ఉండేలా చూసుకొని 2 సంక వైపు అలాగే ఉక్సుల వైపు డాట్స్ అనేవి పెట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలా మెయిన్ డాట్స్ అనేవి పెట్టుకోవాలో ఫ్రంట్ వైపు అనేది ఇంకా క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టీ అనేది కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ వైపు అనేది కటింగ్ చేసాం కదా, అలాగే షేప్ పట్టీ కూడా చూడండి. ఇప్పుడు మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో షేప్ పట్టీ అనేది ఏ విధంగా ఉందో మెజర్ చేసుకుని అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాం. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సైడ్ జాయింట్ వేసినప్పుడు నీట్గా చూడండి, ఇలా మెజర్ చేసుకుంటున్నాను. సో ఇటు వచ్చేసి 3 బాగుంది, సెంటర్ వచ్చేసి 1/4 3, ఇటు కూడా 3 అనమాట. పొడవు వచ్చేసి 11. టోటల్గా ఈ విధంగా మెజర్ చేసుకొని షేప్ పట్టీ అనేది కటింగ్ చేసేస్తున్నాను. ఇలా షేప్ పట్టీని మనకి 2 కావాలి ఫ్రెండ్స్, అప్పుడే స్టిప్గా షేప్ అనేది నిలబడుతుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది, చూడడానికి లుక్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా కటింగ్ అయితే చేయండి. నేను ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. సో ఇలా షేప్ బెల్ట్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్, మిగిలిన క్లాత్ని నేను ఫోల్డింగ్ చేసుకొని క్రాసుల కోసం ఇలా లైన్స్ అయితే కొట్టేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుందాం. దీనికి వచ్చేసి హ్యాండ్స్ కృష్ణ ముకుంద మురారి సీరియల్ హ్యాండ్స్ అనమాట. ఆ సీరియల్లో కృష్ణ వేసుకునే బ్లౌజెస్ ఉన్నాయి కదా, ఆ విధంగా మనం కటింగ్ అయితే చేసేసుకుందాం. సో దానికోసం ముందు బ్లౌజ్ పొడవు అనేది చూస్తున్నాను నేను. చూడండి, ఇలా బ్లౌజ్ అనేది మార్క్ చేసుకొని ఇట్లా గీసేసుకోవడమే. మీకు అర్థం కావడం కోసం తిప్పుకొని చూపిస్తాను ఫ్రెండ్స్, అప్పుడే క్లారిటీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫోల్డింగ్ అనేది తిప్పేశాను. ఇప్పుడు పొడవు దగ్గర మార్క్ చేసుకున్నాను కదా, ఒక లైన్ గీసుకుంటున్నాను. బ్లౌజ్ పొడవు అలాగే హ్యాండ్లో అనమాట, ఇక్కడ నుంచి కరువు షేప్ అనేది నీట్గా ఇలా ఇస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనకి కుట్టి ఇక్కడికి వస్తుంది. ఖర్చు వచ్చి మనకి ఎక్స్ట్రా పీస్ అయితే యాడ్ చేసుకోవాలి, అది అలాగని చూపిస్తాను. అలాగే ఇది మన మామూలు హ్యాండ్ అనమాట. దీనికి వచ్చేసి పఫ్ రావడం కోసం ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. అలాగే సైడ్కి కూడా 2.5. ఇది కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అనమాట, దానికోసం నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, సో ఇలా అనమాట అంతే. అలాగే కింద నుంచి 4.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇంతవరకు మనకి సైడ్ జాయింట్ పీస్ అనేది వస్తుంది, వేరే క్లాత్ శారీలో ముక్క వస్తుంది. అలాగే సైడ్ నుంచి 2 దగ్గర మార్క్ చేసుకున్నాను, 2 ఇంచెస్ దగ్గర. ఈ లైన్ అనేది ఇలా గీసేసుకోవడమే. సో హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా కటింగ్ అయితే చేసేసుకుందాం. సో ఇదనమాట మనకి ఇక్కడ పఫ్ వస్తుంది. ఈ బ్లౌజ్కి వాళ్ళు వచ్చేసి పఫ్ అనేది కూర్చో పైన బుట్టని తక్కువ పెట్టమన్నారు, అందుకని 2.5 తీసుకున్నాను. లేకపోతే 3.5 తీసుకుంటే ఇంకా బుట్ట మనకి కొంచెం ఎక్కువగా వస్తుంది. సో కస్టమర్ అడిగేదాన్ని బట్టి మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. వాళ్ళు తక్కువ బుట్ట అడిగారు కాబట్టి నేను ఇలా 2.5 అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడికి మళ్ళీ సెంటర్కి కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడికి మనకు శారీలో పీస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. దీన్ని బట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. సో ఇలా హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనకి అయిపోయింది ఫ్రెండ్స్, లైనింగ్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి శారీ పీసు, దీనికి వచ్చేసి అంచు ఇచ్చాడు. సో అంచు అనేది మనం కటింగ్ చేసుకుందాం ముందు. చూడండి, ఇట్లా ఫోల్డింగ్ అనేది వేసుకొని పెట్టి చూసుకుందాం ఒకసారి. హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ ముందు కట్ చేసుకొని తీసుకుంటే
తర్వాత మిగిలిన పార్ట్ కూడా కటింగ్ చేసుకుందాం. సో ఇదన్నమాట, మనకు ఖర్చుతో సహా హ్యాండ్స్ వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి. దానికోసం ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకొని చూసుకొని నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవడమే. చూడండి, మనం కట్ చేసుకున్న లైనింగ్కి ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చు కోసం నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు అది ఖర్చు అనమాట, కరెక్ట్గా సరిపోతుంది, ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలా ఖర్చు మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది కటింగ్ అయితే చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అన్నీ చాలా ఈజీగా మనం కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా ఖర్చుతో కూడా నేను కటింగ్ చేస్తున్నాను. సో ఇదనమాట. అలాగే శారీలో క్లాత్ వచ్చేసి పైన బుట్ట కోసం, పఫ్ కోసం ఇంకో క్లాత్ అయితే కటింగ్ చేయాలి. సో అది వచ్చేసి ఇలా సపరేట్గా ఒక 1/2 మీటర్ అయితే తీసుకొచ్చుకున్నారు. దాన్ని అయితే నేను ఇలా కటింగ్ చేస్తున్నాను. చూడండి, శారీలో క్లాత్ కట్ చేయడం వల్ల శారీ సరిపోదండి. సో అందుకని చెప్పి ఇలా సపరేట్గా తెచ్చుకున్నారు. ఇది వచ్చేసి 1/2 పట్టు క్లాత్. చూడండి, ఖర్చుతో కూడా నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. కింద ఖర్చు రావాలి, పైన అవసరం లేదు. చూసుకొని ఇలా మార్క్ చేసుకోవడమే. సో ఇంతే, ఇంక పీస్ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం కటింగ్ అనేది చేసుకొని హ్యాండ్స్ అనేవి కుట్టుకోవచ్చు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది, మరి కొంతమందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది మిగిలిన క్లాత్లో కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం కటింగ్ చేసుకున్నాం కదా, అది చూసుకొని మనకి అతుకులు అనేవి పడకుండా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇది ఖర్చులో పోతుందన్నమాట సైడ్ జాయింట్ అనేది. సో అందుకని చెప్పేసి నేను ఇలాగ అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. సో అటువైపు వచ్చేసి మనకు జాయింట్ పడుతుంది కాబట్టి క్లాత్ని మళ్ళీ ఇటువైపు తిప్పుకున్నాను. సో ఈ క్లాత్ అయితే తక్కువ ఉంది, బ్లౌజ్ కొంచెం హెవీ సైజ్ కాబట్టి అడ్జస్ట్మెంట్ చూసుకొని ఆ జాయింట్స్ ఎలా వేసుకోవాలి అనేది చూసుకొని క్లాత్ సరిపోయేలాగా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మనకు చాలా ఛాలెంజెస్గా ఉంటుంది కటింగ్ అనేది. చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా నేను పెట్టుకొని బ్యాక్ వైపు అనేది ఇలా పరుచుకొని చూసుకొని అంతా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇంతే, బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈజీగా కటింగ్ అయితే చేసుకున్నాము. కానీ మెయిన్ క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఇలా చూసుకొని అంత నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవడమే. మనకు వచ్చేసి ఫ్రంట్ వైపుకి వచ్చి జాయింట్ అయితే పడుతుందండి. ఆ జాయింట్ కూడా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఎక్స్ట్రాలు ఏం కట్ చేయట్లేదు, కరెక్ట్గా మనకి లైనింగ్ మనం కట్ చేసుకున్నాం కదా, అది ఎలా ఉందో అదేవిధంగా కటింగ్ చేస్తున్నాను. మనకి ఎక్కువ కట్ చేసుకోవడానికి క్లాత్ అనేది సరిపోదు. సో అందుకని నేను కరెక్ట్గా కటింగ్ చేస్తున్నాను. ఇదనమాట, నెక్ అయితే కట్ చేయలేదు, స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. అలాగే ఇది క్లాత్ చూడండి చాలా తక్కువ ఉంది, దీనిలో ఫ్రంట్ క్లాత్ తీయాలి మనం. సో దానికోసం ఇదిగో ఫ్రంట్ ఇలా తీస్తున్నాం చూడండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి జాయింట్ పడుతుంది, స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో కటింగ్ అనేది ఇలా చేస్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, చంక దగ్గర మనకు సైడ్ జాయింట్ అయితే పడుతుంది. సో ఫ్రంట్ కూడా ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. టోటల్గా బ్లౌజ్ కటింగ్ ఇదనమాట. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టోటల్గా బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఏ విధంగా స్టిచ్ చేయాలి
జాయింట్స్ ఎలా వేసుకోవాలనేది నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.